భారత్ పట్ల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల స్వరం మార్చారు. భారత్తో సానుకూల వైఖరితో ఆయన మాట్లాడారు. కాగా ట్రంప్ స్వరం మారడం జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్. ట్రంప్ ఇప్పుడు ఎంతగా సానుకూల వైఖరితో మాట్లాడినా గతంలో భారత్కు ఆయన చేసిన అవమానాలు మర్చిపోలేమని శశి థరూర్ పేర్కొన్నారు. భారత్కు సంబంధించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. భారత్ అమెరికా మధ్య గల బంధం ఎంతో ప్రత్యేకమైందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోదీని ఒక గొప్ప ప్రధానిగా ట్రంప్ మహాశయుడు కొనియాడారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారడంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కాగా ట్రంప్ స్వరం మార్చడాన్ని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు ఆయన. ఏ పరిస్థితుల్లో ఆయన స్వరం మార్చారో కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఎంతగా సానుకూల వైఖరితో మాట్లాడినా గతంలో భారత్కు ఆయన చేసిన అవమానాలను మర్చిపోలేమని శశి థరూర్ పేర్కొన్నారు. కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ అనుసరించినటువంటి విధానాల వల్ల భారత్ అమెరికా సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల ప్రభుత్వాలు అలాగే దౌత్యాధికారులు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగా కలిగిన బాధను, ఆవేదనను అలాగే అవమానాన్ని అంత త్వరగా మర్చిపోలేమని శశి థరూర్ పేర్కొన్నారు. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఒక పాదరసం లాంటి వ్యక్తి అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల సానుకూల దృక్పథంతో చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంపై శశి థరూర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక పరిణితి గల నాయకుడిగా నరేంద్ర మోదీ స్పందన ఉందనన్నారు. ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు. అలాగే సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ను కూడా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఉదాహరించడాన్ని శశి థరూర్ కొనియాడారు. అయితే అది అప్పటికీ అలాగే ఉందన్నారు. ఏది ఏమైనా భారత్ అమెరికా దేశాల మధ్య దూరం పెరిగిందన్నది వాస్తవమని తేల్చి చెప్పారు శశి థరూర్. ఇదిలా ఉంటే భారత్ విషయంలో తప్పు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫీల్ అయ్యారని మన దేశానికి చెందిన మాజీ దౌత్యవేత్త కేపీ ఫెబియన్ పేర్కొన్నారు. భారత్ పట్ల దూకుడుగా వెళ్లినట్లుగా డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే రష్యా నుంచి చమురు కొనడానికి అమెరికా తీవ్రంగా పరిగణించడం అర్థం లేని వ్యవహారమని కేపీ ఫెబియన్ పేర్కొన్నారు. ఏ దేశంలోనైనా వ్యాపారం చేసే హక్కు భారత్కు ఉందన్నారు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొన్ని రోజులు పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు రావడం వెనుక ఒక వ్యూహం ఉందన్నది అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల అనుమానం. మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల అమెరికాకు దూరంగా జరిగింది భారత్. ఒకవైపు మిత్రదేశం అంటూనే మరోవైపు భారత్పై 50% సుంకాలు విధించడమే దీనికి కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో అనివార్యంగా చైనాకు భారత్ దగ్గరవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. అంతేకాదు చైనా అధినేత షీ జిన్పింగ్ అలాగే రష్యా అధినేత పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలిగారు. కాగా ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు మింగుడు పడలేదు. దీంతో భారత్ను దూరం చేసుకోకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నారనేది రాజకీయ పరిశీలకుల కథనం. ఈ నేపథ్యంలోనే భారత్ పట్ల తాజాగా సానుకూల దృక్పథంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ కాళ్ల బేరానికి వస్తుందని ట్రంప్ మహాశయుడు భావించి ఉండొచ్చు. అయితే అలా జరగలేదు. భారత్ ఇతర దేశాలపై దయాదాక్షిణ్యంపై ఏ రోజు ఆధారపడలేదు. అంతేకాదు భారత్కు తనను తాను కాపాడుకోగల సామర్థ్యం కూడా ఉంది. ఇందులో మరో ముచ్చటే లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని ఖరాఖండిగా చెప్పారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరూ చెప్పలేరు.